చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ వాక్యం మీరు సెలవిస్తుంది. జాగ్రత్త పడండి. అది సైతాన్ అస్త్రచే అపవాది మీ యొద్ద పొంచున్నాడు. వాక్యకు నేజాపా నీ వాక్యం దొంగిలించి వెళ్ళిపోతాడు. ସେଥିପାଇଁ ଆଜି ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ అందుకని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ప్రార్థନାରେ ଯାଅ, ప్రార్థనలో వెళ్ళండి, ఉపవాసରେ ଯାଅ, ఉపవాసంలో వెళ్ళండి. సైతాన్ କାର୍ଯ୍ୟ କରିବେ. సాతాను మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. ଯଦି బైబిల్ లగాଯାଇଛି చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ସେଟାକୁ ପ୍ରତିବାଦ କର. చూడండి, సాతానుకు ఎదిరించి ఉండండి. ସେଟାକୁ ପ୍ରତିବାଦ କରିଦିଅ. చూడండి, సాతానుకు మీ కాలు కింద పెడతాను. ଆଜି ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଖେଳିବ ନାହିଁ, ఈ రోజు అపవాదికి మంచి తోలరు, ତାହେଲେ ସବୁ ଭାସିଯିବ. వాళ్ళందరూ నష్టంలోకి వెళ్ళిపోతారు. ଆଜି ଖେଦିବା ପାଇଁ ପଡିବ. చూడండి, అపవాదిని మనము తోలాలి, ଆଜି ଖେଦିବା ପାଇଁ ପଡିବ. ఎదిరించాలి. ଆଜି ଯାର ଯାର ଜୀବନରେ ଏପରି ସେତାନ କାର୍ଯ୍ୟ କରୁଛି. చూడండి, ఎవరి జీవితంలో అపవాది వస్తున్నాడో, ଯାର ଜୀବନ ଏପରି ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବଢା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗୁନାହିଁ, చూడండి, ఎవరి జీవితాలు ఇదిగా ప్రార్థనలోకి వెళ్ళకుండా ఇష్టం లేకుండా ଉପବାସ చేస్తున్నాడు, ପାଇଁ ఇଚ୍ଛା లాగుନାହିଁ, ఉపవాసం ఉండకుండా చేస్తున్నాడు. ଯାର ଜୀବନରେ ପାଷ୍ଟ ଏପରି ଚର୍ଚ୍ଚା ପାଇଁ ఇଚ୍ଛା లాగుନାହିଁ, ఎవరెవరికైతే చర్చికి ఇంకా వెళ్ళకపోయినా పర్లేదు అనుకుని తన మనసు కలిగి ସେ ఉంటున్నాడు, ଶୈତାନ ଆଜି ସେମାନଙ୍କୁ ଆଜି ଶୈତାନ ଆଜି ଚଳକୁ ନେଇଯାଇଛି. వాళ్ళందరినీ కూడా అపవాది ఈ రీతిగా చేస్తున్నాడు. ଆଜି ମୁଁ ଦେଖୁଛି ଆଜି ଅନେକ ଲୋକ ଏ ଜାଗାରେ ଅଛନ୍ତି. చూస్తున్నాను, నేను చాలా మంది ఇక్కడ కనిపిస్తున్నారు. ଆଜି ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି ଏ ଜାଗାରେ. చాలా మంది ఇక్కడ అలాంటి వారు వచ్చి కూర్చున్నారు. ସେମାନଙ୍କର ହୃଦୟରେ ଶୈତାନ ଚଳକି ନେଇଯାଇଛି. వాళ్ళ ఒక జీవితంలో పడవేయబడిన వితబడబడిన ଶୈତାନ ଚଳକି ନେଇଯାଇଛି ପ୍ରଭୁଙ୍କ వారి ଲୋକମାନେ. జీవితంలో మంచిలో ఆ మంచివి అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ପ୍ରାର୍ଥନା ଜୀବନ ଚଳକି ନେଇଯାଇଛି. ప్రార్థన జీవితం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ପ୍ରାର୍ଥନା କରୁନାହାନ୍ତି ଅନେକ ଲୋକମାନେ. ఇప్పుడు చూస్తే ప్రార్థన చేసుకోలేకపోతున్నారు చాలా మంది. ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କିନ୍ତୁ କରିପାରୁନାହାନ୍ତି. ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు చాలా మందికి. ଆଜି ଅନେକ ଉପବାସ ବନ୍ଦ ହେଇଯାଇଛି. అనేక ఉపవాసాలు బంద్ అయిపోయింది. ଆଜି ଅନେକ ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବନ୍ଦ ହେଇଯାଇଛି. అనేక ఒకరి జీవితంలో ప్రార్థన జీవితం ఆగిపోయింది. ଆଜି ଯିବି, ఈ రోజు వెళ్తాను, ଆଜି ଯିବେ, ପରଦିନ ଯିବି, ఇంకా రేపు ఎల్లుండి వెళ్తాను. ଏପରି ଅନେକ ଲୋକଙ୍କର ପ୍ରାର୍ଥନା ଜୀବନ ସେଟା ନେଇଯାଇଛି. ఈ విధంగా అనేక ఒకళ్ళ జీవితాల్లో వేయబడిన వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. ଶୈତାନ ଆଜି ଚୋର ଆସିଛି ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ. అపవాదిని ఒక దుష్టుడు ఒక దొంగ వచ్చున్నాడు. ଆଜି ବୁଝିବା ପାଇଁ ପଡିବ ଏ ବର୍ତ୍ତମାନ ସମୟରେ. మనం అర్థం చేసుకుందాం ఈ ఒక మధ్యకాల ଆଜି సమయం. ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରନ୍ତୁ. ఈ రోజు నుంచైనా నేను మంచిగా వాక్యం చదవాలని మీరు దృష్టి కలిగి ଆଜି ఉండండి. ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରନ୍ତୁ. ఈ రోజు నుంచైనా నా దైవజనులు చెప్తున్న ప్రతి ଆଜିର ଦିନ ଆପଣଙ୍କ ପାଇଁ, ఈ రోజు దేవుని మీకోసము, ଆଜିର ଦିନ ଆପଣଙ୍କ ପରିବାର ପାଇଁ, ఈ రోజు మీటింగ్ నీ యొక్క కుటుంబం ଆଜିର ଦିନ ଆଜି ଆପଣଙ୍କ ପରିବାର ମଣ୍ଡଳୀ ପାଇଁ, ఈ యొక్క రోజు నీ యొక్క కుటుంబము మార్చడం కోసమే, ଆଜିର ସମୟ ଆଜିର ବାକ୍ୟ ଆପଣଙ୍କ ଜୀବନ ପାଇଁ, ఈ రోజు ఒక సమయం, ఈ రోజు ఒక వాక్యం నీ జీవితం ଏକ కోసం ఆశీర్వాదର ସମୟ ଅଟେ ଯୀଶୁଙ୍କ గొప్ప ନାମରେ. ఆశీర్వాదం కనుక మీరు పొందుకోవాలి. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା. హల్లెలూయా. ବାକ୍ୟ గ్రహଣ କରନ୍ତୁ, వాక్యం శ్రద్ధగా విని ବାକ୍ୟକୁ అంగీకరించండి. ଗ୍ରହଣ କରନ୍ତୁ. వాక్యం హృదయంలోకి ବାକ୍ୟ పంపించుకోండి. ଯେତେ గ్రహణ କରିବେ, వాక్యం మీరు ఎంతగా అంగీకరిస్తారో, ଯେତେ ଗ୍ରହଣ କରିବେ, ఎంతగా మీరు స్వీకరిస్తారో, ବନ୍ଦ କରିଥିବା ଦ୍ୱାର ସବୁ ଖୋଲାଯିବ ଯୀଶୁଙ୍କ ନାମରେ. జీవితంలో ఉన్న ప్రతి విధమైన చెడుని ସବୁ తొలగిపోతుంది. ବନ୍ଦ ହୋଇଥିବା ଦ୍ୱାର ସବୁ ଖୋଲାଯିବ ଯୀଶୁଙ୍କ నామରେ. ఆగిపోయిన ప్రతి కార్యం కూడా జరగబోతున్నాయి. ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରନ୍ତୁ, వాక్యం మీరు ముందుగా ବାକ୍ୟକୁ గ్రహించండి. ଗ୍ରହଣ କରନ୍ତୁ. వాక్యం మీరు మొట్టమొదటిగా ପ୍ରଭୁଙ୍କ అంగీకరించండి. ଦିନ ଯୀଶୁର ଆସୁଅଛି, ఇదిగో దేవుని రాకడ సమీపిస్తుంది. ପ୍ରଭୁର ଦିନ ଆସୁଅଛି. ప్రభు కడవరి శబ్దం వినిపిస్తోంది. ବାକ୍ୟ ଯୋଉମାନେ ଗ୍ରହଣ କରିବେ ନାହିଁ, వాక్యం ఎవరైతే అంగీకరించారో, ବାକ୍ୟ ଯୋଉ ବ୍ୟକ୍ତି ଗ୍ରହଣ କରିବ ନାହିଁ, వాక్యం ఎవరి హృదయంలో ఉండదో, ଶୈତାନ ଆସିବ, అపవాది వస్తున్నాడు, ଆସିବ, ଶୈତାନ ଆସିବ. అపవాది వస్తున్నాడు. ଯେତିକି ପ୍ରାର୍ଥନା ଥିବ ସବୁ ନେଇଯିବ. మీ జీవితంలో ఎన్ని ప్రార్థన ఉన్నాయో అవన్నీ ఎత్తుకొని పోతాడు. ମେନ୍ ପଏଣ୍ଟ ପ୍ରାର୍ଥନା, మెయిన్ పాయింట్ ప్రార్థన, ଉପବାସ, ఉపవాసము, ସମର୍ପଣ. సమర్పించుకోవడము. ଆଜି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଦେବା ପାଇଁ ପଡିବ. ఆ విధంగా దేవునికి మనం సమర్పించుకోవాలి. ଯୀଶୁଙ୍କୁ ଦିଅନ୍ତୁ, ఎస్ఐకి మీ జీవితం ఇవ్వండి. ହୃଦୟକୁ ଯୀଶୁଙ୍କୁ ଦିଅନ୍ତୁ. మీ హృదయం దేవునికి సమర్పించండి. ଆଜି ମଣିଷ କିଛି ଲାଭ ନାହିଁ, మనుషులు మీరు నమ్ముకుంటే సుఖం లేదు, କିଛି ଲାଭ ନାହିଁ. ఏ సుఖము లేదు. ଆଜି ଆମେ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ଦେବା ହୃଦୟ, చూడండి, ఈ రోజు మనం దేవునికి మన హృదయం సమర్పించగలిగాం. ଆମେ ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଜି ହୃଦୟ ଯୀଶୁଙ୍କୁ ଦେଇନାଉ, ఏ ఒక్క మనిషి హృదయం దేవునికి సమర్పించకుండా ଆଜି ସେ ఉండిపోతారు. ପର୍ଯ୍ୟନ୍ତ ଆମ ହୃଦୟ ପରିବର୍ତ୍ତନ ହେଇନାହିଁ, దేవునికి సమర్పించడే గాని మన ଆମର ଆତ୍ମା ପରିବର୍ତ୍ତନ ହେଇନାହିଁ. మన ఆత్మ పరివర్తన చెందదు. ପ୍ରିୟ ବାପା, ପ୍ରିୟ ଭାଇ ଶୁଣନ୍ତୁ, ప్రియ సహోదరులారా, సహోదరి వినండి. ନିଜର ପରିବାର ଆମ ହୃଦୟ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବ ନାହିଁ. మన కుటుంబం వలె మన ప్రార్థన జీవితం ఎదగడానికి ఇష్టపడదు. ନିଜର ବାପା, ନିଜର ମା, ନିଜର ଭାଇ ଆମ ହୃଦୟ ପରିବର୍ତ୍ତନ କରିପାରିବ ନାହିଁ. మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మన హృదయాన్ని మార్చలేరు. କିନ୍ତୁ ଆମେ ଯେ ପ୍ରଭୁ ବିଶ୍ୱାସ କରୁଛୁ, కానీ
విని మన ప్రభుని ସେ విశ్వాసించగలిగితే ପ୍ରଭୁ ଆମ ହୃଦୟକୁ ସଫା କରନ୍ତି ఆ యొక్క ప్రభు మన హృదయాన్ని ସେ మార్చగలుగుతాడు. ପ୍ରଭୁ ଆମ ହୃଦୟ ପ୍ରଭୁ କ୍ଲିନ କରନ୍ତି ఆ యొక్క ప్రభు మన హృదయాన్ని తయారు చేస్తున్నారు. ସେଥିପାଇଁ ଆମେ ବୁଝିବା ପାଇଁ ପଡିବ అందుకని మనం అర్థం చేసుకుందాం. ଆମେ ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରାର୍ଥନା ଗ୍ରହଣ କରିବା మనం ఈ రోజు నుంచి ఆయన ప్రార్థన ଆମେ చేద్దాం. ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରିବା మన ఒక మనిషి మనసు కలిగి దేవుని వాక్యం ସମସ୍ତେ విందాం. ଠିଆ ହେଇଯିବା ఉତ୍ତମ ଭାବରେ మనమందరం కూడా ସମସ୍ତେ ଧନ୍ୟବାଦ ଦେଇଯିବା ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା మనమందరం నిలబడి కళ్ళు ସମସ୍ତେ మూసుకొని, ନିରବରେ ରୁହନ୍ତୁ, ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା అందరు కళ్ళు మూసుకొని మనం ଉତ୍ତମ ଭାବରେ ପ୍ରାର୍ଥନା କରିବା అందరం కూడా ఆరాధనలోకి వెళ్దాం. ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା అందరం కూడా ప్రార్థనలో ఉందాం. କିଏ ମୋତେ ବାହାରେ ଯାଆନ୍ତୁ ନାହିଁ అందరం కూడా మనం ఎవరు కూడా బయటికి କିଏ వెళ్ళిపోకండి. ମୋତେ ବାହାରେ ଯାଆନ୍ତୁ ନାହିଁ ఎవరు కూడా బయటికి వెళ్ళిపోకండి. ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା అందరు కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ రాజా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the అందరు కళ్ళు Lord. మూసుకోండి. କିଏ ମୋତେ ନିରବରେ ఎవరు ରୁହନ୍ତୁ కూడా కళ్ళు తెరిచి చూడకండి. କିଏ ମୋତେ ନିରବରେ ରୁହନ୍ତୁ ନାହିଁ ఎవరు ఏదో అయిపోతున్నారని సబలరబా. పక్క వాళ్ళ కోసం ఎవరు ఆలోచన లాబ్రా చేయకండి. మందురి కంట నమాసకే థ్యాంక్ యూ లార్డ్ రాజా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ రాజా ప్రైజ్ ద లార్డ్ రాజా ప్రైజ్ ద లార్డ్ రాజా హల్లెలూయా धन्यवाद दे जातो धन्यवाद दे जातो धन्यवाद दे जातो धन्यवाद दे जातो హల్లెలూయా. समस्ते అందరూ प्रिय भाई प्रिय भौणी माने ప్రియమైన దేవుని బిడ్డలారా, आज आपण पापरे मुक्ता पाई चाहुचंदी की पापरे मुक्ता पाई चाहुचंदी की హల్లెలూయా. పాపం నుంచి నేను విడుదల పొందుకోవాలనుకుని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? सुधालारा बाबा 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 ए ग्राम आज परिवर्तन हो जाउची ఈ గ్రామం ఈ రోజే రక్షణ కలగబోతుంది. ए एरिया आज परिवर्तन हो जाउची ఈ యొక్క ఏరియా ఈ రోజు నుంచే మార్చబడబోతుంది. ए अंचल परिवर्तन हो जाउची ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా समस्या बढ़ी जाउची అందరి జీవితాలు మారిపోతున్నాయి. समस्या बढ़ी जाउची కష్టాలు వెళ్ళిపోతున్నాయి. कष्ट बढ़ी जाउची సమస్యలు వెళ్ళిపోతున్నాయి. ए विभाग परिवर्तन యేసు నజరేయుడు నామములో, चावल मात्र दे जाउते యేసు నజరేయుడు నామములో. हालेलुया 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 అందరూ उच्च आवाज में प्रार्थना करो हालेलुया, हालेलुया, उच्च आवाज में प्रार्थना करो उच्च आवाज में उच्च आवाज में प्रार्थना करो उच्च आवाज में उच्च आवाज में उच्च आवाज में